సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి బీఆర్ఎస్ లో చేరడం నియోజకవర్గంలో ఆసక్తిని రేపుతోంది. కేటీఆర్, హరీష్ రావుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఆయనకు సిర్పూర్లో అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో బాజా భజంత్రీలతో స్వాగతం లభించగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ లోకి వెళ్లడం పొరపాటేనని, భవిష్యత్తులో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి భుజం బట్టి మోసిన బిడ్డలు మీ అందరూ కూడా పేరు పేరున నేను ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. రాజకీయ పరిణామాలు ఒక్కొక్క సందర్భంగా ఒక్కొక్క రకంగా మారుతాయి. మరి గతంలో మనం చూసాం, మనం ఒక సందర్భంలో కొంత ఆవేశానికి గురయ్యి మనం కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పోదామని చెప్పి మనం వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మనం మన సత్తా ఏంటో చూపించామన్నా, నాతో పాటు మీరు కూడా 63,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిచారు. ఆ రోజు 7,000 ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు మీ అందరి కృషి వల్ల 63,000 ఓట్లు పోయింది. పోయిన తర్వాత ఒక్క నెల రోజుల్లోనే రాజకీయ పరిణామాలు మారిపోవడం, ఆ వాతావరణం చూసిన తర్వాత మనం దేంట్లో మెరగలేమని మనకు అనిపించి మనం బ్రిడ్జి ఇవ్వమంటే ఇవ్వలే, మనం రోడ్లు ఇవ్వమంటే ఇవ్వలే, బుద్ధుడు విగ్రహానికి 5 కోట్లు ఇవ్వమంటే అవి ఇవ్వలే, ఎస్పీ వర్కర్లకు 3 కోట్లు ఇవ్వమంటే అవి కూడా ఇవ్వలే. మాయమాటలు చెప్పి నన్ను 3 సార్లు 3 చేతులు లాగించారు.